నో నీ అంత మెసేజ్ చేసి నీ చెప్పినా? అంత ఎరిపక్క ఎవరు లేరు నా ఏమన్నా వేసుకోమని రాబో ఏం పండ్రా ఇది శివ? ఇద్దరు పాపాసులు మీరేమన్నా నువ్వు లాయర్ అన్నా నువ్వు లాయర్ నువ్వు సూపర్ ఎడిటర్ నువ్వు ఇట్రా దాంట్లో ఉండవురా. బిస్కెట్లు తింటున్నా లేపా. శివ ఈ మధ్యన నల్లగా అయినట్టున్నాను రా నేను. నువ్వైతే మాత్రం బాగా తెల్లయ్యారా. ఈడ దగ్గరలో మునుమాన్ ఏం లేదు ములమ్మాన్ ఉన్నాను ఎక్కలేవు, అది ఇరిగిపోద్ది, అవన్నీ స్టంట్లు ఎందుకు ఎందుకు నీ తాగే కదా తెల్లగాను. ఇదంతా ఒకటి నువ్వే అనుకుంటా తెచ్చింది దేనికి తాగేది. మళ్ళీ మళ్ళీ ఎంత ఆయనకి ఏమనుకోండి మళ్ళీ ఎంత ఆయనకి ఏమనుకోండి యోనే ఉండు అట్లా కాదు, నాకు ఒక డౌట్ ఉంది. ఒకటి అడుగుతుంది 10 చెప్పు. నువ్వు అది చెప్పేంత సీన్ నీకు లేదు. ఆ ఒక్కటి చెప్తావు లేదో కూడా డౌటే. శుద్ధపూసి మాటలు చెప్పకుండా మంచిగా చెప్పు. ఇప్పుడు దొంగతనం చేయొచ్చా లేదా? దొంగతనం ఏం కను నువ్వు పర్లసం పాము ఉంటుంది పెద్దలు చెప్తారు. చాలా నేరం, అది చాలా ఘోరము, చాలా పాపం అంటే పాపం చాలా. అది పర్వతం నువ్వు చెప్పేదిరా పాపం ఎందే చెప్పేదిరా పాపం ఎందే అరుస్తుంది. ఇప్పుడు నేను అడిగా, నేనే మళ్ళా చేసేద్దా నువ్వు తీసావని అరుస్తా నేను. మళ్ళా అవసరమా? నేను అడిగింది చెయ్యొచ్చా, నేను చేస్తానులే. ఎవరైనా చేసిండొచ్చు, నా ఫ్రెండ్స్ చేసిండొచ్చు, అట్లా నేను అడిగిందని అనుకో. శుద్ధపూసి మాట మాట్లాడద్దు నువ్వు. అట్లే కావాలే, నీకు వద్దు కదా. వద్దునైనా సరే ఓన్లే నీకు చెప్పు చూడు. నాకు ఇంత కట్ట కనిపించింది, ఇంత కట్ట 500 నోట్లు, 10 రూపాయల నోట్లు. చాలా పాపం చూడు. మళ్ళా చాలా నువ్వు ఒక్కొక్కసారి నా పాకెట్ లో, నా పర్సులో దిత్తంటావే. అదేది అది నీళ్ళే. నువ్వు ఒక్కొక్కసారి నా పాకెట్ లో, నా పర్సులో దిత్తంటావే. అదేది అది నీళ్ళే. అదైతే డబ్బు కదా. అవి అప్పుడప్పుడు తీసుకుంటాం లెక్క. అట్లే నేను కూడా ఒకసారి మీ దగ్గర ఇంత కట్ట చూసినా నాకేమో కళ్ళు ఆడికే పోతున్నాయి, ఆడికే పోతున్నాయి. నీకు కనబడితే నీకు పోవా? పోతాయి. ఇప్పుడు పర్ల సొమ్ము అని ఏందేదో డైలాగ్ వేసి అయినా నీకైతే నేను చెప్పాను ఊరికే ఆ డబ్బు తీసుకోవాలి. 3 రోజులు ఎవ్వడు కనబడకుండా వెళ్ళిపోతా. ఎట్లా తెలుసు నీకు? నేను ఆ ముందు కట్ట తీసుకొచ్చి అల్మారలో పెట్టేసి పడుకుంటాడు. నేను ఆలోచిస్తాను, తిద్దామా వద్దా, తిద్దామా వద్దా. మన ఇంట్లో మనం తీసుకోవచ్చు, తప్పేం లేదు. అందుకే కదా నువ్వు నా పర్సులో తిత్తంటావు. మన ఇంట్లో మనం తీసుకోవచ్చు, తప్పేం లేదు. అందుకే కదా నువ్వు నా పర్సులో తిత్తంటావు. తప్పేం లేదు. అది నిజమే. మనం చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు డబ్బులు. మా అమ్మ ఏం డబ్బులు ఉండట్లేదు చేతిలో. మళ్ళా ఎంతమ్మా? నీకు 5,000, ఓకే, నాకు 50,000. కోడ్ మాత్రం ఇప్పటికీ మర్చిపోద్దు, ఓకేనా? ఆడు దొరికిపోతే నేను ఇరికిచ్చేస్తాను. నువ్వే అప్పుడు నువ్వు ఎంత ఇవ్వమంటే నెగిటివ్ కోరుతున్నావు. ఇప్పుడు ఇవ్వండి. ఆడు దొరికిపోతే నేను ఇరికిచ్చేస్తాను. అప్పుడు నువ్వు ఎంత నెగిటివ్ కోరుతున్నావు. పాము చెవులో నువ్వు సైడ్లో ఉండు, అసలు సైడ్లో పోదా సన్నే తీసుకుందాం. యాడ పెట్టాడో చూసా, కానీ అది ఇప్పుడు ఉందో లేకపోతే ఎక్కడైనా పెట్టాడో వెతుక్కోండి. నువ్వు మళ్ళా డౌట్ ఏంటిదా 16 కానీ ఇంకా కట్టుంది. ఓయమ్మా ఎందుకు ఇంత కట్ట అంటే ఎంత 1,00,000 రూపాయలు ఉంటుందా? ఓయమ్మ గోప మన సైలెంట్గా సైలెంట్గానే దొంగతనం సైలెంట్గా చేయాలి. సైలెంట్గానే దొంగతనం సైలెంట్గా చేయాలి. డబ్బులు పెట్టుకొని చేయరు. నువ్వు ఫస్ట్ టైం నేను వస్తున్నాయి అనుకున్నా. నీకైతే ఎక్స్పీరియన్స్ కదరా, నాకు ఫస్ట్ టైం ఇది. యాడో చూపిద్దిరా ప్లీజ్. అల్మారాలో ఉంది. అమ్మ
అయిపో పడుకోండి చూడు ఫస్ట్ గిచ్చి ఇట్లా చూస్తా గిచ్చ గిచ్చాడు గిచ్చాడు ఏడాది గిచ్చి కదులుతుంది. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఏ పడుకో ఏమి ఏ రూమ్లో రాకూడదా ఏమి పడుకో నెతికేవారా వెళ్తాను ఒక ఇయర్ రింగ్ కనబడుతుంది రింగ్ పోతుంది ఫ్యాన్ వేసి వేసుకోవచ్చు కదా చదివి పెడతాను. అవునా నెత్తుకు ఇయర్ రింగ్ అనిపించట్లేదు నా దాంట్లో ఎన్నుకుంటే ఇయర్ రింగ్స్, పోయింది మీ వీడియో అంటే ఆడంటే ఆడ పెట్టేది నీ దాంట్లో ఎత్తుక్కో. లేదు నీకెందుకు పనుకో దాంట్లో ఉండవురా, బిస్కెట్లు తింటున్నా లేపా దాంట్లో ఉండవురా. బిస్కెట్లు తింటున్నా లేపా నువ్వు చెప్తాను మీ నా గోల్డ్ ఇయర్ రింగ్ అది కుక్క బిస్కెట్లా ఎక్కడంటే ఒకటి ఉంటున్నాయి ఒక్కొక్కటి ఒక దగ్గర ఉంటుంది. పాన్ దొరికింది కదా. దొరకలేదు ఏడో గోల్డ్ది నువ్వు పనుకోని మీ రాన వల్ల వద్దాం బొక్కలని దరిద్రంగా లైట్ ఆఫ్ చేయండి. ఆహా పోలేదా మీరు? కాదు అది అర్జెంట్ కదా ఆడిన పోతే తుడిసే అని దొరుకుతుంది బా మళ్ళా. ఎందుకు నాకు నీ మీద డౌట్ ఏ నా దాంట్లో ఎందుకుంటా షర్ట్లలో ఏ బా ఊరికే పండుకోనీయకుండా లైట్ ఆఫ్ చేయి చెప్తా. ఏంది ఏందినా పదే మనకి ఎందుకు అంతపా ఊరికే సోజ్ చెప్పుకుంటూ కూర్చున్నారు. A few moments later. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. డే జిమ్మే, డే ఎవరు లైట్ వేసి మళ్ళా లే. పనికి మాలిన వాళ్ళు ఉన్నట్లున్నారు ఉత్తా.
ఇట్రా నా ఇట్రా నా దొరికిందా కమ్మ ఆ? నా కమ్మ దొరికిందా? దొరికింది ఏది అపార్ట్మెంట్స్? ఏ జిమ్మే కా ఏం చేస్తారు లైట్లు వేసి మీరు? నా లైట్లు కమ్మ రేపెత్తుక్కునేకేమి? అమ్మా ఈడేందుకు మళ్ళీ రూమ్ లోకి వచ్చినాడు? లైట్లు ఎందుకు వేసినాడు? ఏం పడరా నీకు రూమ్ లో కమ్మ దొరికిందా? దొరికింది కమ్మ దొరికిందా? దొరికిందంట ఏది తీ? పెట్టింటాడు. ఆ? ఏడుంది కమ్మ? కమ్మేదిరా కమ్మేది కమ్మ. మీరు కమ్మకి ఎందుకు అంతగా ఎదుగుతున్నారు? లైట్లు నీకు 2 సార్లు చెప్పిన లైట్లు ఎద్దు నిద్రపోతానని చెప్పి. నేను అసలు ఇప్పుడు రాలేదు. ఎవరు లైట్లు వేసినది ఇది మళ్ళా? నేను అసలు రాలేదు గో. ఓ నిమిషం. ఇప్పుడు లైట్లు వేసి ఇక్కడ చూడు, ఈడ చూడు లైట్లు వేసి మళ్ళీ ఏడిపోతాను నువ్వు ఇట్లా. తీసుకొని రారా అని చెప్పి ఏడుంది కమ్మ? అమ్మ పోయింది నా ఇంట్లో. అమ్మ పోయింది అమ్మ పోయింది. కరా నువ్వు ఆ పక్క ఈ పక్క ఎందుకు? ఏం చేస్తున్నారు? చెప్పి ఏమి? అమ్మ పోయింది ఏం కమ్మ నువ్వు ఎత్తికే? అమ్మ పోయింది ఏం కమ్మ నువ్వు ఎత్తికే? కమ్మ నువ్వు ఎత్తికే? ఇది ఆడ నుంచి నీకు లోపల నుంచి ఎట్లా పడేది? ఏం పండ్రా ఇది శివ? ఏం పండ్రా ఇది శివ? న్యూస్ లో కొట్టింది. ఉండ నేను అనుకుంటా ఉండు. లేదు కనుక్కునేదే లేదు ఇంకా పోలీసులకే. ఉండు. పోలీసులకే నువ్వు ఇంకా ఉండు నువ్వు ఈ డబ్బులు వద్దు. ఏ సెకండ్ వద్దు. దబ్బా. ఉండు. ఇదంతా డూపు ఏ, ఆపు. చెప్తా వాడు చెప్పని ఉండు నేను చెప్తా ఉండు పక్కన నువ్వు ఉండు. నీకు డబ్బులు ఎందుకు వీళ్ళు లోపల పెట్టుకోబోతున్నా? అయినా ఎందుకు నువ్వు మాట్లాడద్దు శుద్ధ పూసి. నీకు డబ్బులు ఎందుకు వీళ్ళు లోపల పెట్టుకోబోతున్నా? ఎందుకు నువ్వు మాట్లాడద్దు శుద్ధ పూసి. నాకు కోపం గుద్దుతా నేను గుద్దుతా ఉండు నిన్నే. ఈ డబ్బులు పెట్టిండేది నీకు ఎట్లా నీకు తెలుసు, వానికి తెలుసు. డబ్బులు ఎట్లా వానికి ఎట్లా తెలిసింది? వానికి ఎట్లా తెలిసింది? నీకు తెలుసు. నువ్వు ఉండు. నీకు తెలుసు. నువ్వు ఉండు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇప్పుడు డబ్బులు నీ దగ్గర నుంచే పడినాయి కిందకి. నటిస్తూ ఉండు. పురుగులు చైనా జపాన్లో తింటానులే, పెద్ద తప్పేం కాదు. ఇక్కడ పాయింట్కి రా, నటిద్దు. నువ్వు డబ్బులు పెట్టిండే చూసిందే నువ్వు ఒకటి. ఈయనకెట్లది వీడెట్లా వచ్చి తీసుకుపోతున్నాడు? వాడు చూడలేదు. చూడలేదు. నేను లోపల తీసి పెట్టే ఉండు. నేను అడుగుతా కదా, ఈడ పెట్టిండేది నువ్వు ఒకటే చూసినావు. ఏలచ్చులు పడినీలే మంచిదేలే. డబ్బులు కొట్టేసేకి ఎందుకు చూసినావు నువ్వు? పడినీలే మంచిదేలే. డబ్బులు కొట్టేసేకి ఎందుకు చూసినావు నువ్వు? నా దగ్గర దొరికిందా? చూసావా? నేను బయట ఉన్నా అప్పుడు కొట్టేసింది. ఈ డబ్బులు పెట్టినే వానికి తెలుసాడా? అన్ని తెలుసు. ఎట్లా? నువ్వు లాయర్, నువ్వు సూపర్ ఎడిటర్. నువ్వు సూపర్ ఎడిటర్. చెప్పు ఎట్లా తెలుసు? వ్యాపారి దగ్గర ఎప్పుడు ఎంత డబ్బులు ఉన్నాయని వీడికే బాగా తెలుసు. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోడు. నేను ఏ రోజైనా దొంగతనం చేశాను? నువ్వు కొట్టించింది చెప్పక. నువ్వు ఇంట్లో దొంగని ఇవన్నీ వద్దు. ఇక్కడ చూడు, ఎవరు మారిపోయారా? నువ్వు మారిపోయావు. నువ్వు ఇప్పుడు పోలీసులు పిలుస్తాను. పిలుచుకో. ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు పిలుస్తాను. ఫింగర్ ప్రింటే కాదు, ఎవరు ఇడ పెట్టినప్పుడు చూసినారని నిన్ను కూడా విచారిస్తారు. అర్థమైందా? అవును, ఇంట్లో ఉంటారు. ఇంట్లో అందరి మీద దొంగతనం వేసేస్తారు. ఎవరి దగ్గర పడిందో వాళ్ళ మీద అంటారా? గిరిట్రాక ఒట్టు గిరిట్రాక ఒట్టా? గిరిట్రాక సొట్టు గిట్రాకు ఎవరో నువ్వు చెప్పు. నీ మీద ఒట్టు. నేను ఒట్టేసి ఒకటే మాట చెప్పన్నా. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పను. అది దొరికిపోయిన తర్వాత మళ్ళీ ఒట్టు అడుగుతున్నావు అంటే నీ అంత అమ్మాయికి ఎవడైనా ఉంటాడా? నిన్ను చెప్పొద్దామని ఏం చేస్తావు?
చేస్తావు నువ్వు? మనం మేనేజ్ చేయాలి. అమ్మాయి చెప్పే దా అసలు. దీంట్లో 50,000 ఉండేది 10,000 తగ్గింది. నువ్వు ఇప్పుడు తీస్తే తగ్గుతుంది. ఎవరు నా కళ్ళ ముందే తీసావు. నేను తీస్తా, నా డబ్బులు పోయినాయి కాబట్టి, దొంగ దొరికినాడు కాబట్టి 10,000 పక్కన పెడతా. నువ్వే పెద్ద అమ్మాయి కూడా లెక్క షాక్ అవుతాను. నువ్వు కొట్టేసినావు, నేను షాక్ కదా. దొంగనా కొడుకుని కొమ్ములు మళ్ళా దొంగనా కొడుకు, మళ్ళా దొంగనాయలు ఇట్లా చూస్తాడు అని. దొంగనా కొడుకుని కొమ్ములు మళ్ళా దొంగనా కొడుకు, మళ్ళా దొంగనాయలు ఇట్లా చూస్తాడు అని. నా నిజం చెప్తాను, అన్ని చెప్పేస్తాను. చెప్పు, ఏం చెప్పేస్తావు? చెప్పని ఎవరిదే డబ్బులు నువ్వు నోరు పెద్దగుందనే చూడు. చెప్పు ఏం ఒక జరిగింది. అమ్మాయికి సన్న కందమని మెయింటైన్ చేసి నువ్వు కన్నమ్మ కాలే కానీ చెప్పు. అమ్మో, నిన్ని సరే నువ్వు చెప్పు, నీళ్ళ పడదా నీకు? నువ్వు చెప్పు, గొడవలు ఉంటే ఉడుకురాలు, అప్పుడు నీళ్ళు పడదు కదరా. చెప్పు చెప్పు చెప్పురా జరిగింది చెప్పు. ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ తాగుతా అంటే ఆ, పిలిచింది. ఆ, అందం తగ్గినాను అని. అందం కాదు, సరే కళ్ళలు పోయింది. నేను నేనేం అనలే. చెప్పని వాడు చెప్పు. నువ్వు నాకన్నా గ్లామర్ అయినావని నేను అవుతుంది స్మైల్ ఇస్తే మిరండా తాగుతా అంటే ఇవన్నీ మిరిండా గిరిండా అంటే ఎండ్రి తాపుతా. మిరండా తాగుతా అంటే ఇవన్నీ మిరిండా గిరిండా అంటే ఎండ్రి తాపుతా. సొల్లు చెప్పకుండా నాకు పాయింట్ చెప్పు. ముఖం చూడు, ఎప్పుడేం దొంగతనం చేశావు? వస్తానే ఇట్లా తప్పింది. ఇప్పుడు డబ్బులు తీసుకుని డబ్బులు ఉన్నాయి నీ మేడ పెట్టినాడు. ఇట్లా 500 నోటు ఇద్దాం. ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, చూపించింది. కొట్టేద్దామని. ఇప్పుడు మీ ఇంటికాడికి పోతున్నాము, మీ ఇద్దరు దొంగతనము. వాళ్ళ కూర్చొని నా మాట్లాడు. ఈ టైంలో వద్దులే అంటే మా నానే మూడుకోడు, ఎందుకంటే నువ్వు నా దగ్గర ఉన్నది చూడలేదు. వాడు ఆమె నెట్టేవచ్చు. అంటే ఈ టైంలో ఆడింటికాడికి పోయి దొంగతనం చెప్పకూడదు, కానీ ఈ టైంలో దొంగతనం చేసేకైతే మంచి నువ్వు టైం. కథలు పడొద్దు, నువ్వు నా మీద బ్లేమ్ చేయాలని చూడొద్దు. నిన్ను అసలు డబ్బులు దొంగ చేసేకి వచ్చి ప్లాన్ ప్రకారం వచ్చినారు. నువ్వు ఆ పాపం చెడగొడతావు, నువ్వు ఆ పాపం చెడగొడతావు. అది క్లాట్ వచ్చేసి లేదు, క్లాట్ వచ్చేసి చెడగొట్టినా నేను చెడిపోను. నాకు అసలు దొంగ అది అట్లుండాలి. ఎప్పుడైనా అవాజ్ చూసినా నేను ఎవరైనా నన్ను ట్రై చేసినా నేను అట్లా ఎప్పుడు చెడుదారులు నొక్కేది కానీ అట్లా దొంగతనాలు చేసేది నాకు నచ్చదని. అది అట్లుండాలా. నువ్వేరా అవన్నీ వద్దు, అవన్నీ వద్దు. నువ్వు డబ్బులు కొట్టేసేది వాడు ఇగో అందితే జుత్తు లేదా కాలు నేనంగా డబ్బులు కొట్టేసాడని కూడా అనుకోలే. దేవుడే కింద పడేసా డబ్బులు, అవే పడి దొరికేవాడు. లేకపోతే 50,000 పొద్దున్న ఆడ పెట్టింటి పోయిందంటే అందరు ఇట్లా చూస్తాను యాడికి బ్యా అని. నా కొడుకు అన్నిట్ల పనులు వేసేది కాదు. నువ్వన్నా మంచిగా ఉంటావు, నువ్వన్నా బుద్ధి చెప్పాలి కదా. నాకు తెలీదు. నేను ఇయర్ రింగ్ పోయింది కదా సరే, వాడు డబ్బులు చూసినట్టున్నాడు, వాడు ఎత్తేసినాడు. ఓ ఇప్పుడు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నావు. నేను ఏ రోజు డబ్బు తీసానా? ఉన్నానా? ఇయర్ రింగ్ ఎత్తికేటప్పుడు డబ్బు చూసాడు, వెళ్ళిపోయాను. వాడు మెల్లిగా వచ్చాడు, స్విచ్ వేసుకున్నాడు, చూసుకున్నాడు, తీసుకున్నాడు. చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటే నాకు ఊరంతా కొడతారు. ఇప్పుడు ఇంటికాడికి పోతే ఇప్పుడు నిన్నేం నువ్వు కొట్టుకోవాల్సిన అవసరం లే. చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటే నాకు ఊరంతా కొడతారు. ఇప్పుడు ఇంటికాడికి పోతే ఇప్పుడు నిన్నేం నువ్వు కొట్టుకోవాల్సిన అవసరం లే. నీ బతుకు ఇప్పుడు తమ్ముడు తమ్ముడు అన్నిందుకు బాగా చేసి ఇప్పుడు నన్ను ఇంత గట్టి కొట్టావు కానీ నీకు పాపం తగులుతుంది. బుద్ధి రాలా నీకు? ఇట్లా ఏక్ నంబర్ చోరీ ఫోటో దిగాలని నువ్వు పక్కన వేసుకొని వెనకేసుకొని రాదు లే. బట్ట బయలు చేస్తే ఇప్పుడు అందరి ముందర మాట్లాడు. చెప్పింది ఇನ್ನು క్లారిటీగా అర్థమైపోయింది. నువ్వేందంటే నీతో పాటు నన్ను కూడా తీసుకుందాము చేసి తప్పు. ఆ అమాయకురాలు ఆ పాప మీద దొంగతనం మోపాలని చూస్తావా నీతో పాటి? ఏ విధంగా అదే ఏడుస్తుంది. ఆ కంట్లో నీళ్ళు కనపడకూడదని ఒరిజినల్ నీళ్ళు పోసుకుంటాను. నీకు అది కూడా అర్థం కాదు. నువ్వు రెడ్ హ్యాండెడ్ దొరికినావు, నిన్ను కాపాడు. ఏడుగంటది. నువ్వు రెడ్ హ్యాండెడ్ దొరికినావు, నిన్ను కాపాడు. ఏడుగంటది. పదంపా నీకు 1,00,000 సార్లు చెప్పినా దొంగతనాలు తప్పు అని. ఏం అల్లుతున్నావు స్టోరీలు? నేను కలరా వీడి కలరా? నేను తెల్లగుంటాను, వీడు తెల్లగుంటాడు. వీడిని పిలిచాట నేను అందంగా ఉన్నావురా నువ్వు, నేను కలర్ తగ్గాను అని మెరుండా ఇంత కట్టుంది అన్నానంట.
ఆడే అర్థం కాలేదే వాడు ఎంత స్టోరీ అల్లుతున్నాడు. చాలా అమాయకుడు నా ఎవరు నేను అమ్మాయిడు కాబట్టి ఇక్కడ పండుకుంటే లేపుకోపోతాను కట్ట కట్ట. చాలా అమాయకుడు నా ఎవరు నేను అమ్మాయిడు కాబట్టి ఇక్కడ పండుకుంటే లేపుకోపోతాను కట్ట కట్ట. నేను అదే కదా ఆ బాబా అమాయకురేలా ఆ బాబు దొంగతనంలో ఇరికిచ్చాలని చూసినావు. నేను అమాయకుడే ఈడే పడవ నా వెనకలే గుంత దోగి కట్టలు కట్టలు లేకపోతున్నావు. ప్రాణం తగ్గిందనా నీ బంగోటి నీకు ఇప్పటికీ అర్థం కాలేదు నువ్వెంత అమ్మాయిరాలో. నీ బంగారు ఎందు పోయినది రింగ్ అది కూడా కనపట్లేదు. అది వేసుకో అకౌంట్లోకి. ఇంకా రెడ్ హ్యాండెడ్ దొరికినాడు కదా. ఇస్తావా లేదా? నా ఇంట్లో బ్రేస్లెట్ కూడా పోయింది. నాకైతే తల తిరుగుతుంది. ఇంత అమ్మాయికి నాకు అట్లా కాదు. మిమ్మల్ని ఈడు దిండేసి మొగం మీద కూడా చంపేస్తాడు. అబ్బా నువ్వు నీరు చంపేది కాదు, నీ వెనకే ఉంది అక్క. ఈడు దిండేసి మొగం మీద కూడా చంపేస్తాడు. అబ్బా నువ్వు నీరు చంపేది కాదు, నీ వెనకే ఉంది అక్క. ఏ రోజైనా ఇన్ని ఇయర్స్ లో ₹1 మోస్ట్ మెమరబుల్ పర్సన్. నాతోనే డబ్బులు ఉంటాయి, నేను ఎందుకు డబ్బులు తీస్తాను? ఇప్పుడు ఇది తీసుకొని నువ్వు యాడికి పోదాం అనుకుంటుంది. వెళ్ళిపోదామని సేమ్ అప్పుడు లేచిపోయాడు చూడు, అట్లా లేచిపోదామని. ఏం డబ్బులు తీసుకో రా పెద్దోళ్ళ దగ్గర మాట్లాడితేనే వాడు నా మీద నిందలేసేవాడు, రేపు నీ మీద నిందలేడని ఏం గ్యారెంటీ? నింద కాదు నన్ను ఈడ దిండేసేసేవాడు. నేను చూడు అందుకే లేచి చూసిన కలిగి నువ్వు దిండల మళ్ళీ చూసినావు నాకు మొగ్గు మీదేసి చంపేరనుకున్నాను. నువ్వు చూసినావా నువ్వు దిండల మళ్ళీ చూసినావు నాకు మొగ్గు మీదేసి చంపేరనుకున్నాను. నువ్వు చూసినావా అక్కడ నుంచి చూస్తాను, అందుకే వాటర్ బట్టి నేను లేపుదామని వచ్చా నేను. సమయానికి వచ్చింది బతికిచ్చేకి. చూడండి ఇంట్లో దొంగనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇంతలా కట్ట పెట్టుకొని లోపల పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు, అది కిందకు పడింది. నాకే కష్టాలు, నేనైతే కాదు నాయనా. నువ్వు డబ్బులు పడలేదా నీ లోపల నుంచి? నా డబ్బులు పడింది కానీ మీ ఇద్దరు కలిసి ఐక్యం చెప్పిండు. చూడండి అమాయకురాల్ని ఈ దొంగతనంలో భాగస్వామి నీ మీద హత్యాచారం కూడా జరిగింది. హత్యాచారం అంటారు దాన్ని, హత్యా ప్రయత్నం, హత్యాయత్నం ఏదో అది చూసినా దిండేసి అది మళ్ళీ చూసినాడు. ఆ వెనకాల ఏదో ఒకటి గ్లాస్ ఏదో అద్దాలు తీసుకొని తలకాయ పాలు కొట్టాలని చూసినాడు. పాపాలు మీరేమన్నా చేసిన కూడా చేయకపోయిన కూడా చేసినట్టు చెప్తాను. దీంతో 3 ఏళ్ళు ఎట్లా పడ్డాయి పాపాలు మీరేమన్నా చేసిన కూడా చేయకపోయిన కూడా చేసినట్టు చెప్తాను. దీంతో 3 ఏళ్ళు ఎట్లా పడ్డాయి చేసి మళ్ళీ నోరు ఎక్కువ చేసి మాట్లాడుతుంది. నాకెందుకు వస్తుంది మళ్ళా? విను నవ్వెందుకు వస్తుందంటే వీడు ఎంత పక్కన మీద దొబ్బేయాలి అంత ప్లాన్ వేసి మరుండా కలర్ అని అంటుంటే తలుసుకొని నవ్వొచ్చేస్తున్నాను. నీ అంత యాక్టింగ్ చేయకు. కలర్ గురించి ఇంత కూడా ఇంత గోరుడు కూడా సరిపోయినాక ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది. నీకు నాకెందుకు వస్తాడు దొంగతనం చేసి దొరుకుతాంటే చాలా సీరియస్ ఉండాలి కదా. 5 లక్షలు లేపుతున్నాడు పొద్దు నుంచి వాడు అంటే చాలా సీరియస్ ఉండాలి కదా. 5 లక్షలు లేపుతున్నాడు పొద్దు నుంచి వాడు. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. లాస్ట్ కట్ట పట్టుకున్నా, మిగతా కట్టలన్నీ దొరుకుతాయి. ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెడతాను రా. ఒకటి తీసుకున్న దానికి ఒకటి మిగతా చెప్పు 15 కట్టలు అవే అడిగివే. 15 కట్టలు 15 కట్టలు పోయినాయి. చూడ 15 కట్టలు అనుకున్నా రా రా రా. నేల కాడ మడత విడుగు పాడంతా పెద్ద పెద్ద వాళ్ళు 60 ఏళ్ళోళ్ళు వాళ్ళ ముందర బాగుంటుంది మాట్లాడేకి. ఇద్దరు నేల కాడ మడత విడుగు పాడంతా పెద్ద పెద్ద వాళ్ళు 60 ఏళ్ళోళ్ళు వాళ్ళ ముందర బాగుంటుంది మాట్లాడేకి. ఇద్దరు నీకేం మిగతా డబ్బులు 10 కొట్టిందంట, 10 లక్షలంట తీసుకుందంట. ఎప్పుడు చెప్పా నీకు? ఫోన్ చేసి చెప్పినా? మెసేజ్ చేసి చెప్పినా? ఎరిపక్క ఎవరు లేరు నా ఏమన్నా వేసుకోమని రాబో. ఇప్పుడు చెప్పే నీకు చూసాను ఇప్పుడే నా మీద తోసే ఈడ మాట్లాడదు. అంటే నేను ఒకవేళ తీసుకున్నానని చెప్తానా?
అవన్నీ నువ్వు మాట్లాడు. చేస్తారా ఇద్దరు గొర్రెలే? ఇంటికాడ బాగుంటారు నా వద్దునా లేదురా అవన్నీ నా కాదు. వద్దునా ఈ టైం వద్దునా లే, అవన్నీ కాదు. పా. ఫస్ట్ పా, నువ్వురా ఇంటికాడ బాగుంటారా పాడే అమ్మా బీగా తీసుకో. ఏ తమాషలు అయిపోయింది మీ అందరికి ఊరికే ఉండే కొద్ది. Yeah.